నంద్యాల స్థానిక విశ్వనగర్లో వెలిసిన గాయత్రి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా 30 రోజుల పాటు కార్తీక రుద్రాభిషేకం ఘనంగా భక్తులు నిర్వహించడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి కార్తీక మాసంలో రుద్రాభిషేకం విలువార్చన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు కార్తీక మాసం అమావాస్య కావడంతో భక్తులందరూ రుద్రాభిషేకం విలువార్చన మహాశివలింగం ఏర్పాటు చేసి దీపోత్సవం అంగరంగ వైభవంగా ఓం నమః శివాయ అంటూ దేవాలయంలో మారుమోగింది. భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఓం నమః శివాయ మీకు గుండుందని ఎవరు తీసి క్యాబ్ పెట్టుకోవచ్చు. వేరే వాళ్ళకి ఇచ్చే చేసి వెలిగినాయి ఇంకా శివాయ అమ్మ కార్తీక మాసంలో 30 రోజులు గాయత్రి విశ్వకర్మ దేవాలయం విశ్వనగర్ నందు 30 రోజులు కూడా రుద్రాభిషేకాలు నిర్వహించడం జరిగినది. సాధారణంగా కార్తీక మాసంలో బిజీగా ఉంటది కాబట్టి అన్ని దేవాలయాల్లో మామూలు అభిషేకాలు నిర్వహిస్తారు. కానీ మేము ప్రతి సంవత్సరం 4 సంవత్సరాల నుంచి రుద్రాభిషేకం నిర్వహిస్తా ఉన్నాము. రుద్రాభిషేకం అనంతరం కార్తీక అమావాస్య రోజు మృత్తికతో తయారు చేసినటువంటి మహాశివలింగానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి తదనంతరము లక్ష బిల్వార్చన మహానైవేద్యము దీపార్చన చేసి భక్తులందరి సహకారంతో ఈ కార్యక్రమం అంతా కూడా భక్తులందరి సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. 4 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి ధూపదీప నైవేద్యాలకు ఎటువంటి ఆదాయము లేదు, కేవలము భక్తుల సహకారంతో మాత్రమే నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమం అంతా కూడా. తర్వాత ఇప్పుడు 3 గంటల నుంచి గ్రామోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత.